నమస్కారం. శ్రీదిన్ కబులతో మీ ముందుకు ముఖ్యాంశాలు. కాపులి విశ్వదీయ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలను భద్రపరిచిన ఆర్టీఓ కె వీరమణారెడ్డి, ఇతర అధికారులు, ప్రత్యేక పోలీసులు. బుధవారం ముసునూరు గ్రామంలో పోలీసులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ, లాఠీ చార్జీ, రాళ్లు రువ్వడం, ఏఎస్పీ రెడ్డి గంగాదత్తలకు గాయం. గురువారం పట్టణంలోని సాయినాథుని ఆలయాలలో ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వినియోగాలు. కావలి కలుగులమ్మ ఆలయం వెనుక గల అన్నపకుంట దుర్భభూయిష్టంగా ఉంది. అధికారుల చూపు సారించాలి. కావలి ఆర్టీఓ మరియు ఎన్నికల అధికారి కె వీరమణారెడ్డి పర్యవేక్షణలో ఎన్నికల నిర్వహణ సిబ్బంది తమ వద్దనున్న ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. ప్రత్యేక పోలీసు సిబ్బంది ఈవీఎంల భద్రతను చూస్తున్నారు. ఎన్నికల సందర్భంగా బుధవారం కావలి పట్టణంలో వాణిజ్య సముదాయాలన్నింటినీ మూసివేయడంతో పల్లెల నుండి కొనుగోలుదారులు ఒక్కసారిగా గురువారం పట్టణానికి చేరుకున్నారు. కొనుగోలు చేసుకుని తిరుగు ప్రయాణమవుతున్న సందర్భంగా బస్సులు కిటకిటలాడాయి. పట్టణంలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. కావలి వెంగళరావు నగర్లోని నాగసాయిబాబా ఆలయంలో గురువారం సాయి పూజలు జరిగాయి. భక్తులు పాల్గొన్నారు. సంతతశిరస్తో సర్వమంగళానుభవంతో నిత్యశిరస్తో నిత్యమంగళానుభవంతో. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే నమే కామాన్ కామకామాయ వైద్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు వీరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురో నమః. అంతర్జాతి భూతేషు గుహాయం విశ్వమూర్తిగత్వం యజ్ఞత్వం సిద్ధాలత్వం ఇంద్రత్వం రుద్రత్వం విష్ణత్వం బ్రహ్మత్వం ప్రజాపతిత్వం నాదాపాక్షోజీరసం మృతం బ్రహ్మముద్భవస్తరం తజ్జోజాతం ప్రజ్ఞామి తజ్జోజాత వై నమో నమః. గుమ్మడి బందల గ్రామంలో జరిగిన కొట్లాటలో రక్త గాయాల పాలై కావలి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలను గురువారం తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్రావు పరామర్శించారు.
వాళ్ళిద్దరు ఈడేనా తరకాయ ఉండగానే ఉన్నారు ఎస్ఐ కొట్టిందా నిన్న అదే అదే మెంటల్ సార్ కొట్టింది ఆ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అక్కడ ఎప్పుడో ఏర్పాటు చేసిన ఇనుప విద్యుత్ స్తంభం ఏ క్షణంలోనైనా పక్కకు వాలిపోయే ప్రమాదం ఉంది. జల్దంకి బస్టాండ్ కూడలి సమీపంలో గల ఈ స్తంభం క్రింద భాగమంతా తుప్పుపట్టి పాడైపోయి ఉంది. కేవలం వైర్ల బిర్రువలనే ఆ స్తంభం నిలబడి ఉంది. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఈ స్తంభాన్ని తొలగించి ఆ స్థానంలో నూతన స్తంభాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు స్థానికుడు డి శ్రీకాంత్ రెడ్డి. సార్ వచ్చిన తర్వాత ఏం రాలేదు ఈరోజు, అవేమి రాలే, కావాలని ఏం రాలేదు మనటయ్యే ఈరోజు అకౌంట్ కూడా కొంచెం ఉన్నట్టుంది. కావలి మండలం ముస్నూరులో బుధవారం సాయంత్రం పోలింగ్ జరుగుతుండగా పోలింగ్ కేంద్రంలో ఉన్నారనే కారణంగా కావలి రూరల్ ఎస్ఐతో స్థానికుల వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలను ఎస్ఐ కొట్టాడని ముస్నూరు గ్రామవాసులు రోడ్డుపై బైఠాయించారు. రూరల్ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. నా పేరు అన్నమ్మ సార్. నా కొడుకు బీటెక్ చదువుతున్నాడు సార్. ఎలక్షన్ లో పోటీ లేదు, ఎలక్షన్ లో రాజకీయంలో నా కొడుకు ఉండడు సార్. అసలు రాజకీయంలోకి నా పిల్లలు ఎంట్రన్స్ లేదు సార్. అసలు మా అబ్బాయి ఓటేసి వచ్చాడు సార్. ఓటు వేసి వచ్చి మహాలక్ష్మ దేవాలయం పక్కన నిలబడుకొని ఉన్నాడు, ఒక్కడ నిలబడుకొని ఉన్నాడు. రాధాకృష్ణయ్య కొడుకులు వచ్చేసి నా కొడుకుని 6 కలిసి కొట్టారు సార్. కొట్టిన తర్వాత జగదీష్ రెడ్డి ఫోన్ చేసి ఎస్ఐని పంపించాడు సార్. ఎస్ఐని పంపిస్తే ఎస్ఐ వచ్చి నా కొడుకును కొట్టి నన్ను కొట్టి అందరినీ నన్ను వ్యాన్ కింద పడబోయి దెబ్బలు కొట్టి నా అన్నదమ్ములను కొట్టి మా వాళ్ళని అందరినీ కొట్టి అవన్నీ వెళ్ళాడు సార్. ఎస్ఐ బండేసుకొని వాడు సస్పెండ్ అవ్వాలి సార్. వాడికి ముందు అసలు ఎస్ఐ ముందు రావాలి సార్. ఇక్కడికి వాడు జగదీష్ రెడ్డికి సపోర్ట్ చేస్తాడా, ప్రజలకు సహాయం చేస్తాడా? డబ్బుకు అమ్ముపోయిన ఎస్ఐ అవుతాడా, లేకపోతే మా కావద్దా? డబ్బు సొత్తా మా సొత్తా, జగదీష్ రెడ్డి సొత్తా మా సొత్తా? ఎవరికి రక్షణ కల్పిస్తాడు? ఆడదానికే రక్షణ కలిపి ఎస్ఐ ఇంకా ఏమి చేస్తాడు సార్? అసలు కుల రాజకీయము, దౌర్భాగ్యమైన రాజకీయం చేశారు సార్.